తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఈవీఎంల భద్రతపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. పోలింగ్ ముగియగానే ఈవీఎంలు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పటిష్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర సాయుధ బలగాలతో 3 అంచెల పహారా నిర్వహిస్తున్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు తుపాకులతో, రెండో అంచెలో రాష్ట్ర ప్రత్యేక బలగాలు, మూడో అంచెలో రాష్ట్ర పోలీసు బలగాలు కాపలా కాస్తూ ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ వచ్చే నెల 23న జరగనుండడం, దానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ఎన్నికల కమిషన్తో పాటు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈవీఎంల తారుమారు, ట్యాంపరింగ్ ఆరోపణలు విపరీతంగా ఉండడంతో స్ట్రాంగ్ రూముల వద్ద కార్యకర్తలను కాపలాగా ఉంచాలని నిర్ణయించాయి. ఇక రాబోయే 40 రోజుల పాటు స్ట్రాంగ్ రూముల దగ్గర షిఫ్ట్ల వారీగా కాపలా కాయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈవీఎంల భద్రతపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. పోలింగ్ ముగియగానే ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పటిష్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర సాయుధ బలగాలతో 3 అంచెల పహారా సైతం నిర్వహిస్తున్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు తుపాకులతో, రెండో అంచెలో రాష్ట్ర ప్రత్యేక బలగాలు, మూడో అంచెలో రాష్ట్ర పోలీసు బలగాలు కాపలా కాస్తున్నాయి. ఎన్నికల కౌంటింగ్ వచ్చే నెల 23న జరగనుండడం, దానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ఎన్నికల కమిషన్తో పాటు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈవీఎంల తారుమారు, ట్యాంపరింగ్ ఆరోపణలు విపరీతంగా ఉండడంతో స్ట్రాంగ్ రూముల దగ్గర కార్యకర్తలను కాపలాగా ఉంచాలని నిర్ణయించాయి. రాబోయే 40 రోజుల పాటు స్ట్రాంగ్ రూముల దగ్గర షిఫ్ట్ల వారీగా కాపలా కాయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్లకు కల్పించినటువంటి భద్రతకు సంబంధించి కానీ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి తిరుపతి నుంచి మురళి అండ్ విజయవాడ నుంచి సాయి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ వివరాలన్నీ కూడా అందించడానికి ప్రస్తుతానికి ఒకసారి సాయి వద్దకు వెళ్తాం. సాయి, ఏం జరుగుతోంది? ఎటువంటి పటిష్టమైనటువంటి భద్రత, 3 అంచెల భద్రత అంటూ ఉన్నారు, ఏం జరుగుతోంది? ఎలా ఉంది సిచ్యువేషన్? 43 డిగ్రీల ఎండలో దాదాపుగా 13 గంటలకు పైగా క్యూ లైన్లో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓటు హక్కు ద్వారా వినియోగించుకున్న తమ హక్కుని మొత్తం అంతా కూడా ఈవీఎం బాక్సులో నిక్షిప్తం చేసి ఉంచారు. ఇదంతా కూడా మే 23వ తారీఖున ఓటర్ల మనోగతం బయటపడబోతోంది. అయితే ఈవీఎంలు చూడొచ్చు. ఈవీఎంల మొత్తాన్ని కూడా ప్రస్తుతం విజయవాడ ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా పూర్తిగా భద్రపరచనున్నారు. ఇవన్నీ కూడా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించిన మొత్తం ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా ఇక్కడ తరలిస్తున్నారు. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం బాక్సులన్నీ కూడా పూర్తిగా సీల్ వేసి ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. అయితే మొదటగా ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వీటిని తీసుకెళ్ళబోతున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిఆర్పిఎఫ్కి చెందిన బలగాలని అక్కడ భద్రత ఉంచబోతున్నారు. అయితే దానికి ముందు గేటు అంటే ఈ కాలేజీ ఆవరణలో ఉన్న గేట్ వద్దకి ఏపీఎస్పీ బటాలియన్కి చెందిన వారందరినీ కూడా అక్కడ ఉంచబోతున్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద కౌంటింగ్ జరిగే ప్లేస్లో వాటిని మాత్రం ఏపీకి చెందిన పోలీసుల్ని భద్రతగా ఉంచబోతున్నారు. మొత్తం 3 అంచెల భద్రతతో మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా పూర్తిగా ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. మొత్తం బిఎల్ఓలతో పాటు పీఓలు, ఆర్ఓలు అందరూ కూడా నిన్న మొత్తం చేసిన ఓటింగ్స్ పర్సంటేజ్ అంతటినీ కూడా పూర్తిగా ఏ ఒక్క మిస్టేక్ లేకుండా కూడా
ఏ యొక్క తప్పిదం జరగకుండా కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అన్నింటినీ కూడా ఈవీఎంల మిషన్ని అలాగే వీవీప్యాట్ మిషన్లు అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్తో పాటు మొత్తం అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా మొత్తం ఈవీఎంని ఏ విధంగా తరలిస్తున్నారో చూడొచ్చు. అయితే మొత్తం ఈవీఎంలో ఉన్న అంటే ఓటింగ్ కృష్ణా జిల్లాకి సంబంధించిన ఓటింగ్ దాదాపు 70% ఓటింగ్ జరిగింది. 70% ఓటింగ్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 65% ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ అంతటినీ కూడా ప్రస్తుతం ఇదే బాక్స్లో నిక్షిప్తం చేసి ఉంచారు. మే 23న ఈ బాక్సులన్నింటినీ ప్రస్తుతం మనం ఉన్న ఇదే ప్లేస్లో అంటే ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలోనే పూర్తిగా కౌంటింగ్కి ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా చూస్తుంటే ఈవీఎంలో మొరాయింపు విషయంలో పక్కన పెడితే మాత్రం ఈసారి కనుక ఈసీ నుంచి ఎటువంటి తప్పిదం జరగకూడదని ఇప్పటికే ఈసీకి సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా బిఎల్ఓలకి పీఓలకి ఆర్ఓలకి గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎటువంటి తప్పిదం జరగకూడదు, ఎటువంటి లోపం జరగకూడదు, ఎవరు కూడా వేలెత్తి చూపించకూడదు. ఏం చేస్తారో ఏమో తెలియదు. స్ట్రాంగ్ రూమ్లోకి చాలా జాగ్రత్తగా సేఫ్గా భద్రపరచాలని ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే మొత్తం అన్ని ఈవీఎంలు వీవీప్యాట్లు అన్నీ కూడా ప్రస్తుతం ధనేకుల కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచబోతున్నాయి. ఇప్పటికే భద్రతా బలగాలన్నీ కూడా ఈ కాలేజీ వద్దకి చేరుకున్నాయి. ఈరోజు సాయంత్రం అంటే మధ్యాహ్నం లోపు మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తున్న స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇక్కడ చూసిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోయి పూర్తిగా అక్కడ సీజ్ చేసి ఉంటాయి. ఎవరు కూడా లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. కాలేజీకి ఇప్పటికే సెలవు ప్రకటించారు. ఎవరైనా కూడా కాలేజీ లోపల గేటు దాటాలంటే ఖచ్చితంగా ఐడి కార్డు చూపించే లోపలికి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూస్తుంటే భద్రత విషయంలో మాత్రం ఈవీఎంలు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. ఓకే సాయి, థ్యాంక్ యూ. ఇక ఒక్కసారి తిరుపతి వెళదాం. అక్కడి నుంచి మోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ అండ్ హైదరాబాద్ నుంచి యాజ్ వెల్ యాజ్ సతీష్ కూడా మా కొలీగ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మోహన్, ఏం జరుగుతోంది తిరుపతిలో? ఎక్కడ భద్రపరిచారు ఇవన్నీ కూడా? స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఉన్నటువంటి ఈ 3 అంచెల భద్రత కానీ ఎటువంటి భద్రత ఉంది అక్కడ? ప్రస్తుతానికి కల్పిస్తున్న 3 అంచెల భద్రతకు అదనంగా ఏమైనా బయట వైపు కూడా భద్రత కల్పించేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీకి అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ అన్నది చాలా పటిష్టమైనటువంటి భద్రత నడుమ, అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈరోజు 2 ప్రధానమైనటువంటి కేంద్రాల్లో వాటిని స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సీతమ్స్ అన్నటువంటి కాలేజీలో, ఎస్వి సెట్ అన్నటువంటి కాలేజీలో 2 కాలేజీల్లో 2 రూముల్లో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటుగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ పారామిలిటరీ బలగాలతో పాటుగా లోకల్ పోలీసుని అందరినీ కూడా అక్కడ విధుల్లో భద్రతా విధుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఏ రకమైనటువంటి హ్యాకింగ్ చేయడానికి అవకాశం లేకుండా చుట్టుపక్కల ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏసీ రూమ్స్, బాగా ఫెసిలిటీస్ ఉన్నటువంటి రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ హ్యాకింగ్ అవకాశం ఉందని రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడెక్కడ కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా కూడా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక డీజోన్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆర్ఓలు అందరూ కూడా ప్రస్తుతం సీతమ్స్ కాలేజ్ దగ్గర, అదేవిధంగా ఎస్వి సెట్ కాలేజ్ దగ్గర భద్రతా ఏర్పాట్లపైన పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈవీఎంలో భద్రపరిచినటువంటి తీరు, వాటి తీరుతెన్నుల పైన కూడా ఈసీకి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకి కౌంటింగ్ కు మధ్య వ్యత్యాసం 40 రోజులు పైబడి ఉండడంతో భద్రతకు సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా భద్రత విషయంలో కొంత అప్రమత్తతో ఉండాలన్నటువంటి ఆలోచనకు వచ్చాయి. అటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఒక టీంని ఒక వంతుల వారీగా ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పెట్టాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒక సూచన చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది ఒక రోజు కూడా వంతుల వారీగా అక్కడ ఉండి భద్రతా విషయాలపైన పర్యవేక్షించాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ పరంగా అయితే ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి భద్రతా విషయాల్లో అయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైనటువంటి నిఘా, అదేవిధంగా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఓకే మోహన్, థ్యాంక్ యూ. స్మాల్ బ్రేక్ తీసుకుందాం.